₹1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000, 1,35,000. వేలంపాట పాడుతున్నానని చూస్తున్నారా? ఇది వేలంపాట కాదు, జస్ట్ 2 నెలల్లో బంగారం దాటేసిన మైలురాళ్ళు. తులం బంగారం లకారం క్రాస్ చేసిందని అంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే 1,35,000 దాకా వచ్చేసింది. ఇక మిగిలింది 1,50,000 మైలురాయిని దాటేయడమే. ఈ ఏడాది చివర్లోనే అది సాధ్యపడుతుందా? లేకుంటే పసిడి పరుగుకి బ్రేక్ పడి బంగారం ధర ₹1,00,000 పడిపోనుందా? పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి వర్తించదా? లేకపోతే గోల్డ్ రష్ క్లోజ్ అయిపోయినట్టేనా? అసలు బంగారం ఇప్పుడు కొనాలా, కొద్ది కాలం వేచి చూడాలా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. మరి సమాధానాల సంగతేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పసిడి పరుగు ఆగడం లేదు, కానీ అసలెక్కడికి పరుగు? బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక కారణాలున్నాయి. రాజకీయం నుంచి ఆర్థికం వరకు ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అసలు రహస్యం ఏంటంటే బంగారం ధర పడిపోయిన వేళ కూడా ఇందుకు కారణం ఇవే రాజకీయ పరిణామాలు అవుతాయి, ఆర్థిక పరిణామాలు అవుతాయి. అందుకే బంగారం ధర 2025 ముగిసే నాటికి 1,50,000కు చేరుతుందా, ₹1,00,000 దిగి వస్తుందా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. 2013లో 26% బంగారం ధర పడిపోయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొత్తం గోల్డ్ రష్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే హఠాత్తుగా బంగారం ధరలో కరెక్షన్ చోటు చేసుకోబోతోందా? పరుగులు పెడుతోన్న పసిడి, ఆల్ టైమ్ రికార్డ్ ధరలను క్రాస్ చేసిన స్వర్ణాన్ని చూసి సంబరపడుతోన్న ఇన్వెస్టర్, పైకి ఎగబాకుతోన్న కనక వైభవాన్ని చూసి అమ్మో అంటోన్న సామాన్యులు. ఈ ఏడాదిలో పసిడి ₹1,50,000 దాటేస్తుందా? గోల్డ్ రష్ క్లోజ్ అయి ₹1,00,000 దిగి వస్తుందా? బంగారం ఇప్పుడు కొనాలా, కొద్ది కాలం వేచి చూడాలా? బంగారం సామాన్యుల నుంచి అపర కుబేరుల దాకా, అగ్ర దేశాల నుంచి నిరుపేద దేశాల దాకా ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్న లోహం. మన దగ్గర ఎంత బంగారం ఉంటే జీవితానికి అంత భద్రత, రేపటి రోజుకి అంత భరోసా. బంగారం ఎంత ఖరీదైనా కరెన్సీ పెట్టే కొనాలి. కానీ బంగారం ధరే బంగారంలా మారిపోతే పరిస్థితి ఏంటి? బంగారం ధర బంగారం అంత అవటం ఏంటని ఆశ్చర్యంగా చూసే రోజులు కూడా పోయాయి. ఎందుకు అంటే ఆ రేంజ్ లో గోల్డ్ రష్ సాగుతోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉంటూ మధ్యతరగతి ప్రజలకు అభయం ఇస్తున్నట్లు కనిపించిన పసిడి ఇప్పుడు ఒక రేంజ్ లో పరుగందుకుంది. ₹1,30,000 మైలురాయి దాటిన కనకం ఈ ఏడాదిలోనే ₹1,50,000 చేరుకుంటుందా, లేకపోతే బిగ్ కరెక్షన్ జరిగి ₹1,00,000 10 గ్రాముల బంగారం ధర పడిపోతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్థిక మాంద్యం ముందుకొచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కోసం కేంద్ర బ్యాంకులు, సంస్థలు బంగారం కొని నిల్వ చేస్తాయి. ధర పెరిగి లాభపడొచ్చని మదుపరులు బంగారంపై భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ఒక్కసారిగా ధర పెరిగిపోతోంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1970లో చమురు సంక్షోభం తలెత్తినప్పుడు, 2008లో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చినప్పుడు, కోవిడ్-19 ముప్పు తలెత్తినప్పుడు ఇలానే బంగారం ధర అమాంతం పెరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో బంగారం ధర పరుగు మొదలైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టాక తీసుకున్న చర్యలతో ఆ పరుగు వేగవంతమైంది. అంతర్జాతీయ వాణిజ్య కరెన్సీగా డాలర్ స్థానంలో సొంత కరెన్సీలను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు ప్రయత్నించడాన్ని డీ డాలరైజేషన్ గా పరిగణిస్తున్నారు. ఈ విధానం అమలుకు చైనా, రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, విధిస్తున్న సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్థానంపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పలు దేశాలు డాలర్ బాండ్లలో పెట్టుబడులు తగ్గించి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. ఇటీవల వివిధ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు అధికం చేయటానికి ఇదే ప్రధాన కారణం. మదుపర్లు డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడులు పెడుతున్నందున బంగారానికి అనూహ్య గిరాకీ ఏర్పడి ధర పరుగులు తీస్తోంది. బంగారం ధర అనూహ్యంగా పెరుగుతూ వచ్చిన సందర్భాలను విశ్లేషించి చూస్తే పెరగడానికి గల కారణాలు సద్దుమణిగాక భారీగా పతనాలు చోటు చేసుకున్నాయి. సహజంగా బంగారం ధరల్లో పెరుగుదల, కరెక్షన్ కామనే. కానీ అనూహ్యంగా బంగారం ధరలు పెరిగినప్పుడు ఆ వచ్చే కరెక్షన్ కూడా భారీగా ఉంటుంది. ఇప్పుడు అందరి చూపు అటువైపే ఉంది.
బంగారం ధర 1,50,000కు చేరుతుందా లేక భారీ కరెక్షన్ చోటు చేసుకుని ₹1,00,000 దిగి వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే పసిడి ధర తగ్గాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగాలి. ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం, ఆర్థిక మందగమనం విషయంలో స్పష్టత రావాలి. డాలర్ బలపడాలి. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగాలి. ద్రవ్యోల్బణం తగ్గాలి. కేంద్ర బ్యాంకులో బంగారాన్ని కొనటం తగ్గించాలి. ఈ పరిణామాలు అంత వేగంగా చోటు చేసుకుంటాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. 1930 గ్రేట్ డిప్రెషన్ తర్వాత బంగారం రేట్లు అమాంతం పెరిగాయి. అలానే 1980 ఆయిల్ షాక్ తర్వాత కూడా బంగారం రేట్లు 40% పెరిగాయి. అయితే 80వ దశకంలో అంతర్జాతీయ సంక్షోభాలు సద్దుమణిగిన తర్వాత దాదాపు 50% ధర పడిపోయింది. సో 1980 అంటే 45 ఇయర్స్ క్రితం. 45 ఇయర్స్లో 100 టైమ్స్ పెరిగింది గోల్డ్ ప్రైస్. సో ఇప్పుడు మీకు 1930స్లో పెరగటానికేమో గ్రేట్ డిప్రెషన్ కారణం, 1980స్లో పెరగటానికేమో ఇన్ఫ్లేషన్, భారీగా ధరలు పెరిగాయి. ఇన్ఫ్లేషన్తో పాటు ఆయిల్ షాక్ అంటే చమురు ధరలు 70స్లో గణనీయంగా పెరిగాయి. గ్రేట్ డిప్రెషన్ 1930s కారణమైతే ఆయిల్ షాక్ 1978, 1980s మధ్యలో, ముఖ్యంగా ఎర్లీ 80స్లో మీకు ఈ 1980s ఆయిల్ షాక్ ఇదంతా పోయి అస్థిర పరిస్థితులు పోయి గ్లోబల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ స్టెబిలైజ్ అయ్యాక బంగారం ధరలు 50% పడిపోయాయి. 50% కరెక్షన్, మామూలు కరెక్షన్ కూడా కాదు. ఆ తర్వాత దాదాపు 20 ఇయర్స్ బంగారం ధర పెరగలే, స్టేబుల్గా ఉండిపోయాయి. 1980 దశకం ఆరంభంలో మాత్రమే కాదు, 2013లోనూ బంగారం ధరలో భారీ కరెక్షన్ జరిగింది. 2013లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు 26.43% తగ్గాయి. డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ఉద్దీపన కార్యక్రమాలను తగ్గించడంతో పాటు భారత్లో అధిక కస్టమ్స్ డ్యూటీ, దిగుమతి ఆంక్షల వల్ల బంగారం ధర భారీ పతనాన్ని చూసింది. దీంతో ఇప్పుడు గోల్డ్ రష్ ఇంత జోరుగా సాగుతున్న వేళ బంగారం ధరలో భారీ పతనం తప్పదా అన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. అయితే బంగారం ధరల్లో అనూహ్య పెరుగుదలకి కారణమైన అంతర్జాతీయ కారణాలన్నీ వేగంగా సద్దుమణిగే పరిస్థితులు ఉంటాయా అన్నది కూడా చర్చనీయాంశంగానే మారింది. డాలర్ ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేనప్పుడు అదే డబ్బు దాచుకోవడానికో జాగ్రత్త పరచుకోవడానికో మార్గంగా ఉండేది, వెల్త్ దాచుకోవడానికి. కానీ ఇప్పుడు అలా కాకుండా పోతుంది, డాలర్ బలహీనపడుతుంది. అంతర్జాతీయంగా కూడా ఒక ఆర్థిక మాధ్య వాతావరణంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్లస్ ఈ ట్రేడ్ వారు, అలాగే యుక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ వారు ఆపిన, ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఆగినా కానీ అది కూడా ఏదో ప్రికేరియస్గా చాలా సున్నితమైన పరిస్థితులనే ఉంది. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అది రగులుకునే గుండలాగే మిగిలింది. సరే యుక్రెయిన్ వారు ఆపుతానంటున్నాడు. సరే యుద్ధాలు ఆగచ్చు, కానీ ఓవరాల్ ఆర్థిక పరిస్థితి మాత్రం ప్రపంచంది బాగాలేదు. కాబట్టి కొత్త కరెన్సీ, ఒకటి అంతర్జాతీయ కరెన్సీ డాలర్ స్థానంలో వచ్చే అవకాశం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. చాలామంది డాలర్ని వదిలించుకుంటున్నారు. ఈరోజు చాలా దేశాలు డాలర్ని అమ్మేసుకుంటున్నాయి, బంగారం కొంటున్నాయి. చాలా దేశాలు బంగారం కొనుక్కుంటున్నాయి. కాబట్టి సెంట్రల్ బ్యాంకులు కొంటాం కానీ ఏదైనా కానీ బంగారం అయితే ఇప్పుడు క్రాష్ అయ్యే అవకాశాలు దరిదాపు లేకపోవచ్చు. ధనత్రయోదశి రోజు బంగారం మరింత పెరుగుతుందా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్న వేళ ఒక్కరోజే పసిడి ₹2,000 వరకు తగ్గింది. అలానే అటు వెండి కూడా ఒక్క రోజులోనే ₹13,000 వరకు తగ్గింది. దీంతో గోల్డ్ రష్ కి బ్రేక్ పడినట్లే అన్న చర్చ ఊపందుకుంది. 2013 తరహాలో గోల్డ్ క్రాష్ తప్పదా అన్న భయం ఇన్వెస్టర్లనే వెంటాడుతోంది. మరోవైపు 2026 సగం ముగిసేసరికి బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది. అలానే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లలో బాగా పెరిగిన పెట్టుబడులు బంగారం ధర మరింత పెరగొచ్చన్న సానుకూల సంకేతాలను పంపుతోంది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలా, కొద్ది కాలం వేచి చూడాలా అన్న గందరగోళం అందరినీ వెంటాడుతోంది. డబ్బులుంటే కొనుక్కుంటాం, కష్టాలుంటే తాకట్టు పెట్టుకుంటాం, పీకల మీదకొస్తే అమ్ముకుంటాం. ఏది ఏమైనా జీవితంలో బంగారాన్నే నమ్ముకుంటాం. కోటీశ్వరుడి నుంచి సామాన్యుడి దాకా అందరిది ఇదే మాట. అందుకే బంగారం ధర రోజు రోజుకి పైకి పోతూనే ఉంది. ఇంతవరకు బానే ఉంది, కానీ బంగారాన్ని నమ్ముకోవడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయా? అమ్ముకునే వేళ గోల్డ్ షాక్ తగలకూడదంటే పెట్టుబడి పెట్టేటప్పుడే ఆచితూచి వ్యవహరించాలా? బంగారు ఆభరణాల మీద మాత్రమే భరోసా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్?
ఈ ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ సమాధానాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏడాది క్రితం 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటేయడం ఖాయమని అంతా మాట్లాడుకున్నారు. మరిప్పుడు 2025 ముగిసే నాటికి 1,50,000 మైలురాయి దాటినా పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదన్నట్టు తయారైంది పరిస్థితి. బంగారం ధరలు పెరగటం వెనుక అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక కారణాలున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు కూడా గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా బంగారం మీద పెట్టుబడి పెట్టడం బాగా పెరిగింది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్లలో దాదాపు 2,30,816 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ 3 నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్లలో అమెరికన్స్ $16 బిలియన్, యూరోపియన్లు దాదాపు $8 బిలియన్ పెట్టుబడి పెడితే భారతీయులు 8,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా గోల్డ్ ఈటీఎఫ్ల విలువ $472 బిలియన్ చేరింది. ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చి చూస్తే ఇది 23% ఎక్కువ. గోల్డ్ ఈటీఎఫ్లలో భారీగా పెడుతున్న పెట్టుబడులు, అలానే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి పరుగు మరింత కొనసాగుతుందన్న విశ్లేషణని బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు భారత్లో బంగారు ఆభరణాల రూపంలో పెట్టుబడి పెట్టడం చాలా ఎక్కువ. అయితే పెట్టుబడి కోణంలో బంగారం కొనేటప్పుడు ఆభరణాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. మన పెళ్లిళ్ళకి కానీ పండగల సీజన్లో ఆభరణాలుగా కొనే అలవాటు మనకు ఉంది. ఆభరణాలు అంటే తరుగు అది ఇది అని చెప్పి రేపు పొద్దున ఏమన్నా మీరు మార్టిగేజ్ చేసుకోవాలన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, భారతదేశంలో బంగారం పట్ల ఆభరణాలుగానే మక్కువ ఎక్కువ. ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా బంగారం కొనే స్టేజ్లో ఉన్నాం మనం. ఎందుకంటే బంగారం ఈరోజు ఇన్సూరెన్స్, రేపు పొద్దున రాబోయే కష్టకాలం, పెద్ద కష్టకాలం వస్తుంది అనేది నాలాంటి వాళ్ళ అంచనా. ఎందుకంటే ప్రపంచం మొత్తం సంక్షోభం వస్తుంది అనేది. ఆ కష్టకాలంలో బంగారం మనల్ని ఆదుకోవాలి. బంగారం మాత్రమే మనకి మన అవసరాల కోసం దాన్ని అమ్ముకోవటం, కుదవ పెట్టుకోవటం చేయడానికి వీలయ్యింది బంగారమే. కాబట్టి ఏంటంటే ఆ బంగారాన్ని ఇప్పుడు ఆభరణాల రూపంలో కంటే కూడా సాధ్యమైతే ఇన్వెస్ట్మెంట్గా కాయిన్స్, బిస్కెట్స్, రాడ్స్ ఈ రూపంలో కోరుకోవటం క్షేమం అనేది అనుకుంటున్నాను. బంగారం ధర ఊహించని విధంగా పెరుగుతోంది. దశాబ్ద కాలంగా ఈ మార్పును మనం చూస్తున్నాం. ఇకపై కూడా ఇలానే ఉంటుందన్న విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అయితే ఇకపై ఊహించని విధంగా బంగారం ధర పెరగటం కాదు, ఊహకందని విధంగా బంగారం ధర పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు గల కారణాలు అనగానే యుద్ధాలు, సంక్షోభాలు, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఇలా చాలా కారణాలు చెప్పొచ్చు. కానీ వాటికన్నా ముందు మనమంతా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన కారణం ఒకటుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ $7.2 ట్రిలియన్. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద నిల్వలు 34,211 టన్నులు ఉన్నాయి. వీటి విలువ $2.7 ట్రిలియన్. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉంది 29,448 టన్నుల బంగారం. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న ఖచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి 3,600 టన్నుల ప్రకారం చూస్తే మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి రీసైక్లింగ్ పై ఆధారపడాల్సిందే. అర్థమైందా? రాబోయే రోజుల్లో బంగారం ఇంకెంత అద్భుతమైన, అపురూపమైన, ఖరీదైన లోహంగా మారబోతోందో. ప్రపంచ దేశాల్లో బంగారానికి ఉన్న డిమాండ్ వేరు, భారతదేశంలో ఉన్న డిమాండ్ వేరు. అనేక దేశాలకు బంగారం పెట్టుబడి మాత్రమే, మనకు మాత్రం అంతకు మించి. ముఖ్యంగా భారతీయ మగువలకు బంగారం అంటే కొండంత సింగారం. కనకం వల్ల కాంతలకు దర్జా వస్తుందా, మగువల వల్ల పసిడికి అందం పెరుగుతుందా అన్నది ఎప్పటికీ తెగని పజిల్. బంగారానికి మన మహిళలకు శతాబ్దాల క్రితమే విడదీయని బంధం ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు మిడిసి పడుతోన్న స్వర్ణ వైభవాన్ని చూస్తుంటే కామన్ మ్యాన్కి, కనకానికి ఇక రుణం తీరిపోయినట్టేనా అన్న సందేహం కలుగుతుంది. బంగారం దిగి వస్తుందా, కొందరికి మాత్రమే అందే అంత ఎత్తులో ఇక నిలుస్తుందా? ఇదే ఇప్పుడున్న ప్రశ్న. ప్రపంచంలో ఏ ఆస్తికి లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఆస్తి. అది కరెన్సీ, బంగారం, భూమి, ఇల్లు, షేర్లు ఏవైనా కావచ్చు. ఎన్నాళ్ళైనా దాని విలువ పెరగటమే కానీ తగ్గిపోకుండా ఉండటం. 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొని అదే సమయంలో 1,00,000 రూపాయలను దాచామనుకోండి,
కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ ఖచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకు ఆవిరైపోతుందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవటం కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. అందుకే బంగారం కొనుగోలుకి భారతీయులు అమితాసక్తిని చూపిస్తూనే ఉన్నారు. దాని ధర కూడా అదే రీతిలో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కనకం కామన్ మ్యాన్ కి అందనంత పెరుగుతుందా అన్న కోణం ఆందోళన కలిగిస్తున్నా, అదే సమయంలో సామాన్యుల దగ్గర ఉన్న బంగారం విలువ కూడా రెట్టింపవుతుంది కదా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలకు బంగారం అంటే పెట్టుబడి, తిరుగులేని పెట్టుబడి. కానీ భారతీయుల దగ్గరికి వచ్చేసరికి, ముఖ్యంగా భారతీయ మగువుల దగ్గరికి వచ్చేసరికి బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, దాంతో మన స్త్రీలకు ఉన్న అనుబంధమే వేరు. బంగారం మగువులకు కొండంత సింగారం. బంగారాన్ని సింగారించుకుని జిగేలు జిగేలమంటూ మెరవటం కూడా ఆడాళ్లకు ఒక ఆభరణం. బంగారం వల్ల మహిళలకు దర్జా వస్తుందా, లేక మహిళల వల్లనే బంగారానికి అందం వస్తుందా అంటే ఎవ్వరూ చెప్పలేరు. కారణాలు ఎన్నున్నా బంగారానికి భారతీయ మహిళలకు విడదీయలేని అనుబంధం ఏదో ఎక్కడో ఎప్పుడో ముడిపడిపోయింది అన్నది మాత్రం నిజం. ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు అడుగడుగునా బంగారంతో టచ్ లో ఉండాల్సిందే. అదే బంగారానికి బంగారాల్లాంటి అమ్మాయిలకి మధ్య ఉన్న కనెక్షన్. అమ్మాయి ఎంత బంగారంలా ఉన్నా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలి అంటే అమ్మాయితో పాటు బంగారు ఆభరణాలు కదలాల్సిందే. అయితే ఇప్పుడు కేవలం పెట్టుబడి కోణంలోనే బంగారం కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలానే గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 9 ఏళ్లలో భారతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపుగా 4 గింతలైంది. 2015లో 10 గ్రాములు 24,740గా ఉంది. కానీ ఇప్పుడు 1,35,000 రూపాయల మైలురాయిని అందుకుంది. 2015తో పోల్చితే 2025 కల్లా దాదాపుగా 4 గింతలు పెరిగింది. అలాగే 2006లో తులం బంగారం 8,250గా నమోదైంది. అక్కడి నుంచి 9 ఏళ్లకు ఇది మూడింతలై 2015లో 25,000 మార్కును సమీపించింది. ఈ నేపథ్యంలోనే 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయలు దాటుతుంది అన్న విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. మరోవైపు గోల్డ్ రష్ ముగిసినట్టేనని, ఇకపై భారీ కరెక్షన్ తప్పదన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. గోల్డ్ క్రాష్ స్టార్ట్ అయితే 1,00,000 రూపాయలకు పసిడి దిగి వస్తుందన్న విశ్లేషణలు తమ స్వరం పెంచుకుంటున్నాయి. దీంతో పసిడి పరుగు ఎందాకా అన్న ప్రశ్న సమాధానం కోసం ప్రపంచమంతా తిరుగుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.